అయితే ఇప్పుడు మహాపడి పూజల గురించి మనం మాట్లాడుకుంటే ఆ పడి పూజలు అంత పవర్ ఏముందంటే చాలామంది కూడా నేను విన్నప్పటికీ ఈవెన్ నేను కూడా ఒక పడి పూజకి లాస్ట్ ఇయర్ నేను అటెండ్ అయ్యి అక్కడ నేను ఎంత కాన్సన్ట్రేటెడ్గా ఇన్వాల్వ్ అయిపోయింది నాకు తెలుసు. సో ఆ తర్వాత నా మైండ్లోకి వచ్చిన ఇమీడియట్ థాట్ ఏంటంటే సరే ఇక ఇది నేను మాలేసుకోవాలి అంతే, ఇక ఈ దీక్షని తీసుకోవాల్సిందే నేను ఫిక్స్ అయిపోయినా. ఇది నా ఒక్కనికి అనుకున్నా. నాకు తెలిసిన కొంతమందికి కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు అన్నారంట పడి పూజకి వెళ్ళినా నేను మాలేసుకోవాలనిపించింది, నా ఇంట్రెస్ట్ వచ్చిందంటే. అంటే అంత ఏముంది అంటే అది ఎలా వచ్చేస్తుంది మైండ్లో? అద్భుతం అసలు. అయ్యప్ప స్వామి దీక్ష అంటేనే మజా. అయ్యప్ప స్వామి పడి పూజ అంటేనే అంత గొప్పది. ఊగిపోతాం మనం. అంత ఆవాహన శక్తి అయ్యప్ప స్వామిని అక్కడ ఆవాహించి అక్కడ ఆ పాటలకి భజనలకి ఆ పూజలకి కదిలిపోతాం. ఇంకా మేము చేసే తాంత్రిక పూజలకైతే అదే ఎవ్రీథింగ్ విల్ కమ్. అదే ఆ యూనివర్సల్ ఫోర్స్ అక్కడికి వస్తుంది. అండ్ భజనలో ఇన్వాల్వ్ అయిన వాడు, ఆ రుచి చూసిన వాడు, నాకు తెలియకుండా నేను డాన్స్ చేస్తున్నా ఒక్కొక్క సందర్భంలో నిజంగా కూడా వదలలేం. అదే అది ఆ రుచి తెలిసిన వాళ్ళు. నేను చెప్తాను 25 years నుంచి నా చిన్నప్పటి నుంచి వేస్తున్నా. అండ్ ఇంట్రెస్టింగ్గా నేను అన్ని రకాల అయ్యప్ప అని కనిపించిన పుస్తకాలన్నీ చదివా. అమ్మో అంత ఇంట్రెస్ట్. ఏముంటుంది, ఏం తెలుసుకోవాలి, ఇంకా ఏం తెలుసుకోవాలి. నీలి అయ్యప్ప, ఓకే, ఆ అయ్యప్ప యొక్క గాయత్రి, అయ్యప్ప గీత, ఇలాంటి అద్భుతమైన పుస్తకాలు, అద్భుతమైన లిటరేచర్ చదవాలి. అయ్యప్ప స్వామి గురించి బోలెడు విషయాలు తెలుసుకోవాలి. చాలా కన్ఫ్యూజింగ్ ఉంటాయి. ధర్మశాస్త్ర వేరు, అయ్యప్ప వేరు, అండ్ మణికంఠ వేరు. ఈ టైప్లో మనకి చాలా ఉన్నప్పటికీ అన్నిటిని ఒక సటల్ తీగలా నడుపుతూ ఉంటుంది. ఓకే. అండ్ ఎంత బాగుంటుందో అసలు ఆ దీక్ష యొక్క గొప్పతనం చేస్తేనే తెలుస్తుంది. అండ్ కలియుగంలో ఇంపార్టెంట్. కలియుగంలో కలి ప్రభావం నుంచి బయటపడడానికి మీరు ఒక్కసారి అయ్యప్ప దీక్ష లిస్ట్ రాసుకుంటే ఈ రోజుల్లో సొసైటీలో జరిగే అన్ని ప్రాబ్లమ్స్కి ఆన్సర్ అని తెలుస్తుంది. రేపులు అయ్యప్ప స్వాములు చెయ్యలేరు, మర్డర్లు అయ్యప్ప స్వాములు చెయ్యరు, ఎడిక్షన్స్ అయ్యప్ప స్వాములు అవ్వరు. ఓకే, ఎంతసేపు టీవీ ఎడిక్షన్ అయ్యప్ప స్వాములు చూడరు. ఎంతసేపు నీకు ఆపోజిట్ జెండర్ అమ్మాయి కావాలని అయ్యప్ప స్వాములు కదలరు. గట్టి రాయిలా ఉంటారు అయ్యప్ప స్వాములు. అనుకుంటే అంత నియమంతో ఉంటారు. అండ్ భక్తి లేకుండా ఈరోజు డైవర్ట్ చేసేస్తున్నారు మనుషులు. భయం ఉండద్దు, భక్తి ఉండద్దు అని చెప్పి. అయ్యప్ప స్వాములు భక్తి ఇట్లా స్ట్రాంగ్. ఎక్కడ ఆ అపార్ట్మెంట్లో ఓ చోట కింద మ్యాట్ వేసి అయ్యప్పని కూర్చోబెట్టినా వచ్చేస్తుంది అయ్యప్ప అక్కడ శక్తి. సో ఇట్ ఈస్ సో ఇంపార్టెంట్. సొసైటీని కరెక్ట్ చేసే మెథడ్ కలియుగంలో అయ్యప్ప స్వామి మాల మాత్రమే. ఎప్పుడు 4 అడుగులు వేయలేని వాడు ఇక్కడి నుంచి షాప్కి వెళ్ళాలన్నా బండి వేసుకుని వెళ్ళేవాడు పెద్దపాద నడుస్తాడు. తల మీద పెట్టుకుని నడుము నిటారుగా పెట్టుకుని పెద్దపాద నడుస్తాడు. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం పరిగెడతాడు. అది కేవలము అయ్యప్ప దీక్షలోనే పాసిబుల్. అయ్యప్ప దీక్షకు అంత పవర్ ఉంది. ఎంతసేపు ఈ ప్యాంట్ వేసుకుంటే బాగుండే, ఇట్లుంటే బాగుండే, హెయిర్ కట్ ఇట్లా చేసుకోవాలి, ఇట్లా డిజైన్ పెట్టాలని వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ నుంచి దెబ్బకి 45 రోజులు మన యూత్ని ఎవడాపగలడు? ఎవరు చేంజ్ చేయగలరు? 40 కట్ లేదు, హెయిర్ లేదు, హెయిర్ కట్ లేదు. స్వామి శరణం. మనకు బొట్టు కనిపించకూడదు, మనకి ఇట్లా ఉండాలి డిజైన్ అన్ని ఒక్క మాట అయ్యప్ప అని ఆపేస్తుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అయ్యప్ప. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ అయ్యప్ప దీక్ష. సొసైటీ వాడు ఎంత తాగుబోతైనా, ఎంత స్మోకర్ అయినా, ఎంత ఏదైనా అయ్యప్ప దీక్ష స్టార్ట్ చేయగానే అన్ని వదిలేస్తాడు. స్వామి వేసుకున్నా స్వామి అంటాడు అంతే. అయితే ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కదా అలవాట్ల గురించి అన్నారు. అంటే నేను విన్న విషయం ఏంటంటే చాలామంది అలవాట్లని మానేసుకోవడం కోసం మాత్రమే అయ్యప్ప దీక్ష వేసుకుంటున్నారు అని కొంతమంది దగ్గర నుంచి. నాట్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్ ఏం కాదు. అంటే వాళ్ళకి కొన్ని వ్యసనాలు ఉండొచ్చు, డ్రింకింగ్ కానీ స్మోకింగ్ కానీ, వీటిని కంట్రోల్ చేయడం కోసమే దీక్షలోకి వచ్చిన అని చెప్పేసి అంటున్నారు. అన్ని రకాలుగా ఏ మార్గం అయితే ఏముంది మనకి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అయ్యప్ప దీక్ష. అయ్యప్ప దీక్షలో నీకు భక్తి యోగం, కర్మయోగం, తర్వాత జ్ఞానయోగం, అన్ని రకాలుగాను మనకి భక్తి నేర్పించేది అయ్యప్ప. అయ్యప్ప దీక్షలో ఒక స్వామి శ్లోకాలు చదవలేడు, ఓకే, పెద్ద పెద్ద మంత్రాలు చదవలేడు, భూతనాథ సదానంద సర్వభూత అది కూడా సరిగ్గా చెప్పలేడు. కానీ స్వాములు కనిపిస్తే సేవ చేస్తాడు, వడ్డిస్తాడు. ఎక్కడన్నా పూజకి వెళ్తే అక్కడ అంతా క్లీన్ చేస్తాడు. చాలు భక్తి. అయ్యప్ప స్వామి దీక్షకుండే గొప్పతనమే అది. ఆయన ఆటో నడుపుకున్నా, ఆయన చదువు రాకపోయినా, ఆయన ఇంకా చిన్న పని ఏదైనా వ్యాపారం ఏదైనా చేసుకున్నా, ఏదైనా స్వామి కనిపిస్తే కాళ్ళకు దండం పెట్టాలనిపిస్తుంది. ఒక స్వామి అయితే ఆయన పిలవడమే మేము ఆటో స్వామి అని పిలుస్తాం. నిజంగా మంత్రాలు చదవలేడు ఆయన. చూసి చదవ రాదు,
కానీ కాళ్ళకి దండం పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే అంత సేవ చేసుకుంటాడు, అయ్యప్ప అంటే అంత ఇష్టము. అండ్ అంచెలుగా ఎదిగాడు. ఇప్పుడు పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఇప్పటికీ మేము ఆటో స్వామి అని పిలుస్తాం. అయితే పాయింట్ ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్ష నువ్వు ఎలాగైనా పట్టుకో. ఓన్లీ అలవాట్లు మానుకోవడానికి రా బాబు. ఒక అతనైతే ఓన్లీ కోపం తగ్గించుకోవడానికి, మెళ్ళో మాల గల్లు అంటే నాకు కోపం రాదు స్వామి అని ఎలాగైతేనే మారడానికి, మనుషులు మారడానికి, మనుషుల్ని ఒక సరైన మార్గంలో పెట్టడానికి అయ్యప్ప దీక్ష. దీక్ష అంటేనే అర్థం అది, వ్రతము అంటేనే అర్థం అది. అంటే నేను కొన్నికి అలవాటు పడిపోయాను, ఈ వ్రతం చేసుకునేటప్పుడు నేను ఇలాంటి పని చెయ్యను, అది స్లోగా బాడీకి అలవాటు అవుతుంది అని. వెరీ వెల్ అండ్ గుడ్, చేయాలి అట్లాంటివి. నిజంగా అలవాట్లు ఉన్నవాళ్ళు అయ్యప్ప స్వామి మాల వేసుకున్న 40 కంట్రోల్ అయిపోతారు. చాలా జీవితంలో చేంజ్ అవుతుంది. అండ్ అక్కడికి వెళ్ళొచ్చాక, పంబా నది దగ్గరికి వెళ్ళొచ్చాక ఒక బ్యాడ్ అలవాటు వదిలేయాలి. ఓకే, ఒక బ్యాడ్ అలవాటు నాలో చెల్లిపోవాలి అన్నట్టు వదిలేయాలి. అలాగా అయ్యప్ప స్వామికి మీలోని బ్యాడ్ అలవాట్లని అయ్యప్ప దగ్గర వదిలేసి వస్తే ఎవ్రీ ఇయర్ అంచెలుగా మెట్లు ఎక్కినట్టు ఎక్కుతారు, జీవితంలో మెట్లు ఎక్కినట్టు ఎక్కుతారు. అందుకని అయ్యప్ప స్వామి దీక్ష ఏదో ఫ్యాషన్ కోసం కాకుండా నిజంగా చేయాలి. ఒక ఆయన నాకు తెలుసు అప్పులోళ్ళని తప్పించుకోవడానికి వేసుకున్నాడు. అప్పులోళ్ళు దీక్షలో ఉంటే తిట్టరు కదా, ఏమన్నారు కదా అని వేసుకుని ఆయన అక్కడికి వెళ్ళి ఇంకా ఇక్కడి నుంచి పడి అంత దూరంలో ఉందనగా అక్కడ కూర్చుని ఏడ్చేశాడు. ఆ గుంపులో ఇట్లా ఇరుముడితో కింద పడి ఏడ్చేశాడు. ఒక్కసారి అప్పు లేకుండా బతకాలంది స్వామి, ఒక్క రోజున దండం పెట్టుకున్నాడు. నాకు తెలుసు ఎంత మిరకలస్గా మారాడు. అయ్యప్ప స్వామి మాంగేస్తాడు, అడిగింది ఇస్తాడు. దీక్ష గట్టిగా చేసి అయ్యప్ప కళ్ళలోకి చూసి నాకు ఇది కావాలి అయ్యప్ప అని అడుగు, ఇచ్చి తీరుతాడు. దీక్ష కరెక్ట్గా చేయకుండా నీకేదో షార్ట్కట్ ఇరుముడు దొంగతనం చేసే బ్యాచ్కి రాదేమో, కానీ నిజంగా మనస్ఫూర్తిగా అయ్యప్పని తలుచుకుని పడి, అండ్ నేను చెప్తున్నా కదా అయ్యప్ప దీక్ష కరెక్ట్గా చేసేవాడు పక్కనోడు ఎలా చేస్తాడు అన్న దాంతో సంబంధమే ఉండదు. వాడు దీక్ష కరెక్ట్గా చేస్తాడు, వాడు సేవ కరెక్ట్గా చేసుకుంటాడు, వాడి భక్తి కరెక్ట్గా ఉంటుంది, ఆ స్వామి యొక్క పొటెన్షియల్ కరెక్ట్గా ఉంటుంది. అలాంటి స్వాములు వెలుగుతారు ఇట్లా లైఫ్లో ఖచ్చితంగా. సో అయ్యప్ప దీక్షని ఏ ఫార్మాట్లోనే తీసుకోండి, మనసు అయ్యప్ప మీద పెట్టండి. ఏదైనా కానీ మనసు అయ్యప్ప మీద పెట్టండి. అయ్యప్ప స్వామి దీక్షలో మేజర్ అండ్ వన్ ఆఫ్ ది మేజర్ రూల్స్ పరనింద. వేరే స్వామి దీక్ష ఎలా చేస్తున్నాడు నీకు అనవసరం, అది వానికి వాని గురువుకి అయ్యప్పకే సంబంధం. నువ్వు అది ఇట్లా ఎందుకు వచ్చినావు, నువ్వు ఈ బొట్టు ఎందుకు పెట్టినావు, ఫస్ట్ ఆ బొట్టు పెట్టి ఈ బొట్టు పెట్టాలి, ఫస్ట్ ఈ కండు వేయొద్దు, రెడ్ వేయొద్దు, ఆరెంజ్ వేయాలి, బ్లాక్ వేయాలి, ఈ టైప్లో పిచ్చి రూల్స్తో పక్కనోళ్ళని దూషిస్తున్న స్వాములు నాశనం అయిపోతారు. ఎప్పుడూ కూడా ఇతరుల దీక్ష ఎలా ఉంది నువ్వు మెజర్మెంట్ తూకం కాదు. అయ్యప్ప చూసుకుంటాడు. వాడు దీక్షలో తప్పు చేశాడు అనుకో అయ్యప్ప చూసుకుంటాడు. నువ్వు నిందించావనుకో నువ్వు ప్రాబ్లం. ఒక స్వామిని ఎంత కాదన్నా ఆ స్వామి మెడలో మాల ఉంది, వాడు ఏమన్నా చేయని, చెప్పగలిగితే చెప్పాలి, ఇన్సల్ట్ కానీ లేకపోతే తప్పుగా వాళ్ళతో ఏం స్వామి ఇట్లా చేస్తారు, సాములంతా వేస్ట్ అయిపోయారు, అస్సలు అలాంటి మాట నోటి నుంచి రానివ్వద్దు. అయ్యప్ప స్వామి దీక్ష చేస్తున్నప్పుడు పరనింద, ఇతరుల స్వామి దీక్షలని నింద చేయడం మహాపాపం. నింద చేయకండి, చెప్పండి. పోనీ మీకు ఆ పొజిషన్లో ఉండి చెప్పగలిగితే చెప్పండి, అంతేకాని ఎట్టి పరిస్థితుల్లోనూ స్వాముల్ని నింద చేయకూడదు. పరనింద, నీ దీక్ష నీకు ఇంపార్టెంట్. నీ దీక్షలో ఉన్నప్పుడు మొత్తం ఫోకస్ నీ మీదకి వెళ్ళాలి. నేను ఎలా దీక్ష చేస్తున్నాను, నేను బాగా చేస్తున్నానా లేదా, పక్కనోడితో సంబంధమే లేదు. పక్కన స్వాములు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చేస్తున్నారు అన్నది నీకు అనవసరం. నువ్వు దీక్ష కరెక్ట్గా చేస్తున్నావా లేదా, నీ దీక్ష నీకు ఇంపార్టెంట్. అలా చేసి నేను చెప్తున్నా కదా, ఒక స్వామి నేను దీక్ష బాగా చెయ్యాలి అనే దాంతో దీక్ష కరెక్ట్గా చేసి బిల్డింగులు కట్టి సంపాదించి అప్పులుండి అలా బాధపడుతున్న 18 స్వాముల్ని ఆయన ఫ్రీగా డబ్బులు పెట్టి తీసుకెళ్ళాడు. అప్పుల్లో కూరుకుపోయి ఉండి ఆత్మహత్య తప్ప ఇంకో దిక్కు లేదనుకున్న స్వామి నెక్స్ట్ ఇయర్కి 18 మంది కన్యస్వాములకి డబ్బులు ఇచ్చి పంపించాడు శబరిమల. అయ్యప్ప క్యాన్ డూ మిరకల్స్. ఓన్లీ థింగ్ ధ్యాస అయ్యప్ప మీద పెట్టాలి. మనం ఎంతసేపు పక్కనోడు ఎలా చేశాడు, వీడు ఎలా చేశాడు, ఇదంతా వ్యాపారం అయిపోయింది ఈ మధ్య, నీకెందుకయ్యా, నువ్వు దీక్ష చేయాలి. వెరీ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్, తెలుసుకోవాలి చాలామంది.